ఐపీఎల్లో నిన్న ఆదివారం గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ 6 పరుగుల తేడాతో గెలుపొందింది. రాజస్థాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. నితీష్ రాణా 36 బంతులు 81 పరుగులతో మెరుపులు మెరిపించడంతో ఆ జట్టు 182 పరుగులు చేసింది. ఇక ఆ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్కే 176 పరుగులకే పరిమితమై 6 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. అయితే సీఎస్కే జట్టు ఇప్పటికే 3 మ్యాచ్లు ఆడగా రెండింటిలో ఓటమి పాలైంది. తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తో విజయం సాధించగా ఆ తర్వాత సొంత గడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఘోరంగా ఓడిపోయింది. ఇక ఇప్పుడు రాజస్థాన్ చేతుల్లోనూ కూడా ఓటమి పాలైంది. కానీ సాధారణంగా ఏ జట్టు అయితే మ్యాచ్ ఓడిపోతే పాయింట్ల పట్టికలో కిందకి పడిపోతుంది. అయితే చెన్నై మాత్రం రాజస్థాన్ తో మ్యాచ్ ఓడిపోయినప్పుడు కూడా తన స్థానం కిందకి పడిపోలేదు సరికదా, తన స్థానాన్ని మెరుగుపరచుకోవడం విశేషం. అందుకు కారణం సన్ రైజర్స్ హైదరాబాద్ పేలవ నెట్ రన్ రేటు. రాజస్థాన్ తో మ్యాచ్ కు ముందు చెన్నై 8వ స్థానంలో ఉండగా రన్ రేటు -1.013 గా ఉండేది. అయితే రాజస్థాన్ తో మ్యాచ్ లో కేవలం 6 పరుగులతోనే ఓడిపోవడంతో నెట్ రన్ రేటు -0.771 గా మారింది. అయితే అంతకు ముందు ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ చిత్తుగా ఓడిపోయింది. 4 ఓవర్లు మిగిలి ఉండగా 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఎస్ఆర్హెచ్ నెట్ రన్ రేటు ఘోరంగా పడిపోయింది. -0.871 గా నమోదైంది. ఈ క్రమంలో రాజస్థాన్ తో మ్యాచ్ తర్వాత చెన్నై నెట్ రన్ రేటు హైదరాబాద్ కంటే మెరుగ్గా ఉండడంతో ఓ స్థానం ఎగబాకి 7వ స్థానానికి చేరుకుంది. అటు చెన్నైపై రాజస్థాన్ గెలిచినా కూడా నెట్ రన్ రేటు -1.112 గా ఉండడంతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతుంది. ఇక ఇప్పటికే వరుసగా 2 మ్యాచ్లు గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 4 పాయింట్లతో టాప్ లో కొనసాగుతుండగా ఢిల్లీ క్యాపిటల్స్ 2వ స్థానంలో, లక్నో సూపర్ జైంట్స్ 3వ స్థానంలో, అలాగే గుజరాత్ టైటన్స్ 4వ స్థానంలో ఉంది. ఇక ఆ తర్వాత 5వ స్థానంలో పంజాబ్, 6వ స్థానంలో కేకేఆర్ జట్టు కొనసాగుతున్నాయి. ఇక 7వ స్థానంలో సీఎస్కే, 8వ స్థానంలో ఎస్ఆర్హెచ్ ఉంది. ఆ తర్వాత రాజస్థాన్, ముంబై జట్లు చివరి స్థానాల్లో కొనసాగుతున్నాయి.